హాయ్ అండి, వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఆల్రెడీ మీరు thumbnail చూసారు కదా. బెండకాయ వేపుడు అండి. బెండకాయ వేపుడిని నా స్టైల్లో ఎలా అయితే చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బౌల్ ఒకటి పెట్టుకుని చక్కగా ఆయిల్, అంటే మనకి ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదండి. అలా అని చెప్పని ఫ్రై అవ్వకుండా ఏమి ఉండదు. అస్సలు జిగురు అనేది ఏమీ లేకోకుండా, అంటే బెండకాయలు అప్పటికప్పుడు కోసేసుకున్నా సరే కానీ జిగురు ఉండదు అనమాట. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇట్లా చెదకొట్టుకుని వేసుకోండి ముందు ఆయిల్లోనే. దాంతోపాటుగా 2 ఎండుమిరపకాయలు, దాంతోపాటుగానే పోపు దినుసులు. అంటే మరి ఇప్పుడు మనం తాలింపులు వేసుకుంటాం చూసారా, ఏ కర్రీకైనా సరే కానీ తాలింపు గింజలు వేస్తాం కదా, అలాంటి తాలింపు గింజలు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ 2 కూడా చక్కగా వెల్లుల్లిపాయలన్నీ వేగిన తర్వాత ముందుగా ఆవాలు వేసి, ఆవాలు చిటాపటా మనాలండి. ఆ చిటాపటా మన తర్వాత మిగతా అన్నీ కూడా సాయమినపప్పు, అంటే ఒక చిన్న పావు టీ స్పూన్ అంత అనమాట. ఇది పచ్చిశనగపప్పు అండి, 1 స్పూన్ అంత అనమాట. జీలకర్ర, ఇవన్నీ వేసి చక్కగా వేగనివ్వాలండి. అంటే తాలింపు మాడిపోకుండా చక్కగా స్టవ్ అనేది కొంచెం స్లోగా పెట్టుకుని చక్కగా వేయించుకోండి దాన్ని. ఎల్లుల్లిపాయ ఎంత వేగితే తాలింపు అంత బాగుంటుందండి. అంటే కర్రీ కూడా అంత టేస్ట్ వస్తుంది అనమాట. వెల్లుల్లిపాయ అనేది మాడుకోకుండా చక్కగా ఇట్లా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇదిగోండి కరివేపాకు, మన పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, అదనమాట. శుభ్రంగా కడిగేసిన కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత కూడా కాసేపు ఆ కరివేపాకు మొత్తం అంతా కూడా వేగిన తర్వాత ఇదిగోండి ఇట్లా వేగుతుంది కదా, చక్కగా ఇట్లా వేయించుకోండి. మొత్తం అంతా ఈ పప్పులు వేసిన పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోవాలన్నమాట. మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నప్పుడు దీంట్లోనే చక్కగా మనం ఈ ఆయిల్లోనే పసుపు అనమాట, ఈ ఆయిల్లోనే పసుపు వేసుకోండి. పసుపు ఎందుకు వేసాననేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఆ పసుపు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు నేనైతే ఇప్పుడే కట్ చేశానండి. ఇది కట్ చేసి ఆరపెట్టడం అట్లాంటివి ఏమీ అవసరం లేదు. అందుకని ముందుగానే నేను ఆయిల్లో పసుపు వేసింది కూడా అందుకేనండి. ఆయిల్లో ముందు పసుపు వేస్తే ఏమవుతుందంటే ముక్కలు చక్కగా కూడా, అంటే ఎక్కడ చిదిరిపోవన్నమాట. ఇప్పుడు బెండకాయ అప్పటికప్పుడుగా మనం కట్ చేసి నూనెలో వేసామనుకోండి, అదంతా ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు నేను చేసే కర్రీ ఏంటంటే బెండకాయ ముక్కగానే ఉంటుందన్నమాట. మీరు అప్పటికప్పుడు కట్ చేసి వేసుకున్న బెండకాయలైనా సరే, దీన్ని అసలు ఆరబెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చక్కగా కడిగేసిన తర్వాత ముక్కలు కట్ చేసేసుకున్నాను. అంతేగాని దాన్ని ఇంకొంచెం సేపు ఆరబెట్టడం కానీ అలా ఏమీ చేయలేదన్నమాట. అందుకని ముందుగా నేను ఆయిల్లో పసుపు వేశాను. పసుపు వేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలకి ఈ పసుపు అంతా కూడా చక్కగా ఇలా కలబెట్టేసేసుకోండి, మొత్తం కలిసిపోయేలాగా. ఈ పసుపు అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి చక్కగా పట్టిపోవాలండి. ఇలా ఇంకొక ఇది కూడా నేను చెప్తానండి ఇప్పుడు. బెండకాయ ముక్కలు చక్కగా, అంటే ఇది ముక్కగా ఉండటం కోసం అనమాట. అస్సలు అంటే అతుక్కోకుండా గుజ్జులాగా ముద్దలా అయిపోకుండా ఉండటానికి పసుపు వేసాను. తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత కాసేపటికి ఏమవుతుందంటే జిగురులా వస్తుంది కదండి. బెండకాయ ఏదైనా సరే కానీ కట్ చేసి మనం వేయించేటప్పుడు జిగురు వస్తుందన్నమాట. ఆ జిగురు రాకుండా ఉండాలి అంటే నేను కొంచెం అంతా ఉప్పు వేస్తానండి. ఇదిగోండి, ఇప్పుడే వేసేస్తాను ఉప్పు నేను. అంటే బెండకాయ ముక్కలు మగ్గుతాయా అండి అని మీకు డౌట్ రావచ్చు. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఏమీ కాదు, మగ్గుతాయి. అదే టైంకి చక్కగా ఫ్రై కూడా బాగా డీప్ ఫ్రై అవుతుంది. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. ఇదిగోండి, ఉప్పు వేసిన తర్వాత కూడా చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలబెట్టుకోవాలి. ఉప్పు, మనం వేసిన పసుపు, ఇవన్నీ తాలింపులు చక్కగా ఇవన్నీ కలిసేలాగా చక్కగా ఇట్లాగా మొత్తం అంతా కూడా మొత్తం వీటికి పట్టేలాగా చక్కగా కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టాలండి. ఇప్పుడు నేను మూత పెడుతున్నాను. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు, అంతేనండి, 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. 2 నిమిషాల తర్వాత ఇదిగోండి మూత తీసి ఒకసారి చూడండి. అప్పుడే మగ్గటం మొదలుపెట్టింది కదా, చక్కగా మగ్గుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మూత తీసిన వెంటనే కొంచెం ఆవిరి నీళ్ళ పట్టింది అంటే మగ్గుతుందనే అర్థం. అవి ఇదిగోండి చక్కగా మళ్ళీ ఒకసారి ఇలా కలబెట్టుకోండి. కానీ ఈ ఫ్రై ఏంటంటే అండి, వదిలేయొద్దు అట్లాగా పొయ్యి మీద పెట్టేసి పక్కకు వెళ్ళటం అట్లా ఏమొద్దు. 2 నిమిషాలకు ఒకసారి వచ్చి అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చక్కగా మళ్ళీ ఒకసారి కలబెట్టిన తర్వాత దీనిలోనే ఇలానే ఇందాక మనం మూత పెట్టాము చూసారా, మళ్ళీ అట్లా బాగా కలబెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు అట్లాగే వదిలేసేయాలి. ఈ చక్కగా ఈ బెండకాయ ముక్కంతా కూడా మనం ఇట్లా మూత పెట్టి మగ్గించడం వల్ల చక్కగా మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఇలా మగ్గనివ్వండి ఒక 2 నిమిషాలు. మళ్ళీ అట్లాగే తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ కలబెట్టండి. చక్కగా మళ్ళీ ఇలాగే కలబెట్టండి. ఇట్లా మొత్తం అంతా కూడా చూసారా, అసలు ఎక్కడ జిగురు అనేది ఏమీ లేకోకుండా చక్కగా ముక్కకి అంటుకోకుండా
ఏమీ లేకుండా శుభ్రంగా ఉంది చూసారా, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది, బెండకాయ ముక్కగా వచ్చేసింది చూసారా. అలాగా యాజ్ ఇట్ ఈస్ చక్కగా మగ్గిపోయింది కూడా ఇదంతా కూడా చూసారా ఇట్లా. అందుకేనండి ముందు నేను పసుపు ఉప్పు వేస్తాను. పసుపు వేయటం వల్ల ముక్క అంటుకోదు, ఉప్పు వేయటం వల్ల జిగురు రాదు బెండకాయకి. అందుకని పసుపు ఉప్పు వేసి చక్కగా ఇట్లా ఫ్రై చేసుకోండి. ముద్దగా అయిపోతుంది మాకు బెండకాయ కూర అనుకునే వాళ్ళు, ఎవరికైనా తెలియకపోతే కనుక ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి చేసుకోండి, సరేనా. మళ్ళీ కాసేపు మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఆ తర్వాత చూడండి ఒకసారి ఎట్లా చూసారా, ఇదిగోండి ఎంత చక్కగా ఫ్రై అయిందో చూడండి. అదిగోండి మగ్గటానికి మగ్గిపోతూ ఉంది, చక్కగా ఫ్రై కూడా అయిపోతుంది చూసారా. కానీ దీంట్లో నేను అసలు మీరు గమనించారో ముందు నుంచి ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఏమీ వాడలేదండి. నేనైతే మాత్రం వేయనండి. అంటే ఇలాంటి బెండకాయ కర్రీకి కానీ కొన్ని వంకాయ కర్రీస్ కానీ నేనైతే ఉల్లిపాయ వేయను. ఉల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే ఆ రుచి వేరే ఉంటుందండి, రుచి అంతా కూడా మారిపోతుంది. ఇలా ఉల్లిపాయలు ఏమీ వేయకోకుండా ఉట్టి బెండకాయలతోనే ఇలా ఫ్రై చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చక్కగా రైస్లో కలుపుకోవడానికి చక్కగా బాగుంటుంది. తర్వాత మనం చారు కానీ రసం కానీ ఇలా పెట్టుకున్నా సరే కానీ దాంట్లో నంచుకోవడానికి పక్కన సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. పైగా చాలా తేలికగా అయిపోతుందండి ఇది. చాలా అంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఎవరైనా సరే కానీ ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే కానీ. నేను కారం ఇదంతా శుభ్రంగా మగ్గిన తర్వాతే కారం వేయాలండి. ముందుగా అయితే కారం వేసుకోవద్దు. ఎందుకు అంటే కారం వేసిన తర్వాత కలర్ మారిపోద్దండి. కారం ఎక్కువగా వేగిందనుకోండి ఆ కలరు కొంచెం బాగా నల్లగా వచ్చినట్టుగా అయిపోతుంది. అందుకని చెప్పానని ఇది మనది ఎలాగో కూర కారమే కాబట్టి ఇంట్లో అన్ని రకాలు అంటే దినుసులన్నీ ఉంటాయి కదా, ధనియాలు ఇట్లా వామిట్లు ఇవన్నీ వేసి కారం ఆడిస్తాం కదా, అవి వేసిన తర్వాత చక్కగా ఇట్లా కాసేపు ఫ్రై చేయండి. ఇదిగోండి ఇట్లా మొత్తం కలిసేలాగా వేయించండి. ఇలా నాకు కొంచెం వాయిస్ బాగాలేదండి. అంటే కొంచెం గొంతు మొన్న 2 రోజుల నుంచి కొంచెం బాగా ఓవర్ హీట్ చేయటం వల్ల, లేకపోతే కనుక కొంచెం క్లైమేట్ ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది కదా వర్షాలు అయి పడటం వల్ల, అందుకోసం అని చెప్పి నా వాయిస్ బాగాలేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీడియోకి మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి చక్కగా మంచిగా క్యూర్ చేసుకుని మళ్ళీ నేను నా ఒరిజినల్ వాయిస్తోనే నేను మాట్లాడతాను. ఇంకా దీంట్లోనే నేను విడిగా ఇంకొక ఐటెం అనేది యాడ్ చేస్తానండి. ఆ ఐటెం యాడ్ చేసే ముందైతే కనుక నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ మీరు చూస్తున్నారు కదండి, చాలా బాగా చూస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇదిగోండి నేను ఇంకొక ఐటెం యాడ్ చేస్తానని చెప్పాను కదా, అది కొబ్బరి పొడి అండి. నేనైతే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొబ్బరి ఏదైనా కొంచెం అంటే వేరే డిఫరెంట్గా కావాలి అనుకుంటే కనుక దీంట్లో పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి. చక్కగా వేరుశనగ గుళ్ళు వేయించేసుకుని కొబ్బరితో పాటుగా మీరు పల్లీలు కూడా పొడి చేసి వేయించుకోవచ్చు. లేదు పల్లీలు ఇష్టపడి తినేవాళ్ళైతే కనుక పల్లీలు కొంచెం దోరగా నూనెలో వేయించుకొని ఇట్లాంటి టైంలో చక్కగా యాడ్ చేసుకోండి. ఇట్లా నేనైతే మాత్రం కొబ్బరి వేస్తున్నానండి, ఎందుకంటే కొబ్బరి మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి నేనైతే కొబ్బరి వేస్తున్నాను, ఎండు కొబ్బరి అనమాట. అదండి చూసారు కదా. ఇట్లా వేసిన తర్వాత చక్కగా ఒకసారి దీన్ని కలబెట్టుకుందామండి. కలబెట్టుకునే లోపు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కానీ నా వీడియోస్ని ఇంత దూరం తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి, నా వీడియోస్ నచ్చుతున్నందుకు మీకు. అయితే నేను ఈ బెండకాయ ఫ్రై ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే నన్ను ఒక అతను అడిగారండి. అంటే ఒక బాబు అడిగారు నన్ను, ఏమని అమ్మ అట్లా బెండకాయ ఇట్లా కూర చేసి ఒకసారి పెట్టండి అమ్మ అని అడిగారు. బాబు ఈ వీడియో కనుక నువ్వు చూస్తుంటే కనుక నీకేమైనా సరే ఇట్లా నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి నువ్వు కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. చెప్పాను కదండి మీకు, కొబ్బరి పొడి కాకుండా మీరు వేసుకోవాలనుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు కొత్తిమీర అనమాట. కొత్తిమీర చల్లేసేసుకుని ఒక్కసారి చక్కగా కలబెట్టేసేసుకోండి కొత్తిమీరని మొత్తం అంతా కూడా. అంతేనండి, చక్కగా ఒక్కసారి కదిపేసేసిన తర్వాత అంతే, మన బెండకాయ ఫ్రై, బెండకాయ వేపుడు రెడీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ అనేది, ఓకేనండి. బాయ్ అండి.